కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అంటారు కదరా, అది ఇదే. ఈ సీజన్లో అందరినీ గజగజ వణికిస్తున్న ఢిల్లీని ఐస్ క్రీమ్ జుర్రినంత ఈజీగా జుర్రి పడేశాం. నువ్వు ఢిల్లీని పిసికిన దగ్గరే ఆగిపోతున్నావన్నా. ఈ దెబ్బతో మనం టేబుల్లో టాప్ ప్లేస్కి చేరుకున్నాం. ఇక ఆర్సీబీని ప్లే ఆఫ్స్ వెళ్లకుండా ఎవ్వడూ ఆపలేడు. చీప్గా ప్లే ఆఫ్స్ అంటావేంట్రా కృణాల్? రిచ్గా కప్పు కొట్టకుండా ఎవ్వరూ ఆపలేరు అని చెప్పాలి. అంతే అన్న, ఇప్పుడు చెప్తానన్నా, కాలర్ ఎగరేసి మరి. ఈసాల కప్పు నమ్దే. ఎస్, ఈసాల కప్పు నమ్దే. నువ్వే కాదురా, ప్రతి ఆర్సీబీ ఫ్యాన్ ఈరోజు నుంచి చెప్పుకుంటారా, ఈసాల కప్పు నమ్దే. హలో, అప్పుడే పొంగిపోకండి. ఇది ఇంటర్వెల్ మాత్రమే. ముందు ముందు సినిమాలో చాలా ట్విస్టులుంటాయి. ఏరా రాహుల్, మొన్న చిన్నస్వామిలో గెలిచామని ఎంత బిల్డప్ ఇచ్చావురా? రోకలిలో పిండిని దంచినట్టు గ్రౌండ్లో బ్యాట్తో దంచి మరీ నేను లోకల్ చంటిగాడు అంటివి కదరా. ఇప్పుడు ఏమైంది? మీ హోమ్ గ్రౌండ్లో మా దంచుడు ఆపలేక దూల తీరిపోయింది మీకు. ఈ ఒక్క మ్యాచ్ పోతే మాకేం పరక్ పడది. మాకింకా 5 మ్యాచ్లు ఉన్నాయి. అందులో 3-4 మ్యాచ్లు కళ్ళు మూసుకొని గెలుస్తాం మేము. 3 కాకపోతే 5 గెలవండ్రా, ఎవడొద్దన్నాడు? మీరు గెలిచి నాకౌట్ వస్తే అక్కడ కూడా ఓడించి ఇంటికి పంపిస్తాం. ఇంటికి పంపిస్తారో మీరే ఇంటికి పోతారో చూద్దాం. అవును, మీ ఢిల్లీకి కెప్టెన్ నువ్వా అక్షర్గాడా? గ్రౌండ్లో ఫీల్డింగ్ నువ్వే సెట్ చేస్తున్నావు, బౌలర్కి ఏ బాల్ వేయాలో నువ్వే చెప్తున్నావు. నేనే చెప్పమన్నాను కోహ్లన్నా. నేను బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నా కదా, అటు ఇటు తిరగడం ఎందుకులే అని కొంచెం చూసుకోమని చెప్పా. నువ్వు చూసుకోమంటే వీడు కాల్చి పడేశాడు. అందుకే ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. మా ముఖేష్ గారు ఎక్కువ రన్స్ ఇచ్చేశాడన్నా, అందుకే మీరు గెలిచారు. నిజమేరా, ఎక్కడ పట్టారా అంత కత్తిలాంటి బౌలర్ను? వాడు రన్స్ ఇస్తున్నా కూడా మళ్ళీ వాడికే బౌలింగ్ ఇచ్చి మాతో కొట్టించారు చూడు. అబ్బా, అదిరిపోయిందిరా మీ కెప్టెన్సీ. అంటే 6ల కోసం ట్రై చేస్తూ ఉంటే ఎక్కడైనా క్యాచ్లు దొరుకుతాయని కకృతి పడ్డానన్నా. క్యాచ్లు బాగానే గాల్లోకి లేచినాయిరా, కానీ మీ వాళ్ళే 2-3 క్యాచ్లు వదిలేశారు. ఏం చేద్దామన్నా, గ్రహాల మూమెంట్ ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. లాస్ట్లో నువ్వు అవుట్ కాకున్నా బాగుండేది. అంటే ఏంట్రా, నేనుండి ఉంటే 2 ఓవర్స్లో 18 రన్స్ కొట్టలేనంటున్నావా? టిమ్ డేవిడ్ అంత స్పీడ్గా అయితే కొట్టేవాడివి కాదు కదన్నా. మ్యాచ్ లాస్ట్ ఓవర్ దాకా వస్తే ఏమైనా ఛాన్స్ మాకు వచ్చేదేమో అని చిన్న ఆశ. చివరి ఓవర్లో వాళ్లకు వీళ్లకు ఛాన్సులు ఇవ్వడానికి మేము ఆర్ఆర్ కాదురా, ఆర్సీబీ వైల్డ్ ఫైర్ టీం. సరే అన్న, మీరు ఎంజాయ్ చేసుకోండి. మాకు ఎల్లుండే ఇంకో మ్యాచ్ ఉంది. ఇక్కడ పోగొట్టుకున్న 2 పాయింట్స్ అక్కడ పిండుకోవాలి మరి. బాయ్. సరే వెళ్ళండి. నేను మా వాళ్ళతో కాస్త పిచ్చాపాటి మాట్లాడొస్తా. ఏదో పిచ్చి అంటున్నావు, ఎవరికన్నా పిచ్చి? నీకేరా, నీకే. ఏం పిచ్చి పట్టింది? కెప్టెన్సీ చేతికి రాగానే బ్యాటింగ్ ను గాలికి వదిలేసావా? అన్నా, ఈరోజు ఏదో కొంచెం తొందరగా అవుట్ అయ్యాను, కానీ బ్యాటింగ్ బాగానే చేస్తున్నా కదన్నా. బొంగులో బ్యాటింగ్ చేస్తున్నావురా. అప్పుడెప్పుడో సీజన్ స్టార్టింగ్లో ముంబై మీద ఆడావంటే మళ్ళీ ఇప్పటిదాకా 30 దాటిందే లేదు. సారీ అన్న, నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కేతో ఉంది కదన్నా, అప్పుడు ఖచ్చితంగా హాఫ్ సెంచరీ చేస్తా. ఆ జాకబ్ గాడికి కూడా చెప్పు, రాగానే అంత తుత్తర పనికిరాదు, కాస్త చూసుకొని ఆడమని చెప్పు. సరే అన్న, నువ్వు చెప్పావని మరీ చెప్తాను. ఆ టిమ్ డేవిడ్ గాడెక్కడా? ఏంటి కోహ్లీ, నువ్వు ఫినిష్ చేయాల్సిన మ్యాచ్ నేను ఫినిష్ చేశానని ఏమైనా ఫీల్ అవుతున్నావా? ఎవడు ఫినిష్ చేశాడన్నది కాదు, ఆర్సీబీ గెలిచిందా లేదా అన్నదే పాయింట్ ఇక్కడ. అయినా భలే ఫినిషింగ్ ఇచ్చావు టిమ్ము. నో బాల్ ఇవ్వకుంటే అడిగి తీసుకొని మరీ 5 బాళ్లలో ఆట ముగించేశావు. నేనంతే కోహ్లీ, ఉన్నంతసేపు ఊపుడే ఉంటుంది. రే రజత్, టాప్ 1కి వచ్చేసాం. మనం ప్లే ఆఫ్స్ వెళ్ళడానికి ఇంకా ఎవరెవరితో యుద్ధం చేయాలి? యుద్ధం చేయాల్సినంత టీమ్స్ ఏమీ లేవన్నా, జస్ట్ అలా తోసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అవునా, అంత వీజీనా? అవునన్నా, నెక్స్ట్ మ్యాచ్ మనకు సిఎస్కేతో ఉంది. టేబుల్ లాస్ట్ వర్సెస్ టేబుల్ టాపు. గెలిపేలాగో మనదే. నెక్స్ట్ ఆ తర్వాత ఎల్ఎస్జీతో ఉందన్నా. అయ్యో పాపం, రిషబ్ గడికి మళ్ళీ తిట్లు తప్పవు, ఎందుకంటే మన మీద ఓడిపోతాడు కాబట్టి. నెక్స్ట్ ఆ తర్వాత ఎస్ఆర్హెచ్తో మ్యాచ్. ఎస్ఆర్హెచ్చా ఆరంభంలో కాటేరమ్మ కొడుకులు, ఇప్పుడేమో కావ్య పాపకు తలనొప్పులు. వాళ్ళు మన మీద గెలవలేరులే, ఎలాగో మనమే గెలుస్తాం. నెక్స్ట్ లాస్ట్ మ్యాచ్ కేకేఆర్తో ఉందన్నా. కేకేఆరా, వీళ్ళని ఐపీఎల్ స్టార్టింగ్లోనే మనం పిసికేసాం కదరా, ఎండింగ్లో ఇంకోసారి పిసుకుదాంలే, కేల్కతం. అంతే అన్న, ఇక నాకౌట్ మ్యాచ్లే. అంటే మనకు మిగిలిన 4 మ్యాచ్లకు 4 మ్యాచ్లు గెలిచే ఛాన్స్ ఉందిరా. అప్పుడు మనకు 22 పాయింట్స్ అవుతాయి.
అబ్బా ఈ ఊహ ఎంత బాగుందన్నా. ఈ ఊహనే నిజం చేసేద్దాంరా. ఇక నుండి ఎవడైనా బాగా ఆడకపోతే గ్రౌండ్లో పరిగెత్తించి కొడతావా అన్న? కొట్టడాలు తిట్టడాలు ఏం లేవు రోయ్. నెక్స్ట్ మ్యాచ్లో ప్లేస్ ఉండదు అంతే. వామ్మో జాగ్రత్తగా ఆడాలి, లేకుంటే కెప్టెన్ అని కూడా చూడకుండా ఖాళీగా కూర్చోబెట్టేలా ఉన్నారు.